ఇక ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సుకేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైంది. బూటకపు కేసులన్నీ రాజకీయ ప్రతీకారమని, ఇన్నాళ్లు నువ్వు చేసిన వాదన అబద్దమని రుజువైంది. మీ పార్టీ వేల కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచింది. నెయ్యి డబ్బులంటూ మీరు కథలపై దర్యాప్తు జరుగుతుంది అని లేఖలో సుకేష్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై అనేక సార్లు సంచలన ఆరోపణలు చేశారు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ విడుదల చేసే పొలిటికల్ హీట్ పెంచారు. తాజాగా మరోసారి సుకేష్ కవిత అరెస్టుపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, సుకేష్ చంద్రశేఖర్ గతంలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలు, ముఖ్యంగా కల్వకుంట్ల కవిత పాత్రకు సంబంధించి గతంలో తను ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి డబ్బులను తీసుకెళ్లి ఫర్నిచర్ అమర్చి కవిత చెప్పినటువంటి విధంగా టిఆర్ఎస్ భవన్ పార్కింగ్ లో అరుణ్ రామచంద్ర పిల్లై అనే ఒక వ్యక్తి రావడము, అతనికి ఈ డబ్బులు అందజేయడము, అక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకోవడము, ఇదంతా వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో సహా సిబిఐకి, ఈడీకి ఆ వివరాలన్నీ కూడా అందజేయడం జరిగింది. కొన్ని ఆధారాలతో సహా అతను కవితతో చాట్ చేసినటువంటి కవితక్క అనే పేరు పైన ఉన్నటువంటి కొన్ని స్క్రీన్ షాట్స్ ని సైతం అతను ఈడీ, సిబిఐ అధికారులకు అందజేశారు. కవిత పాత్రకు సంబంధించి త్వరలో ఈడీ అధికారులు విచారణ జరిపి కవితను అరెస్ట్ చేయబోతా ఉన్నారు. కవితను అరెస్ట్ చేస్తేనే ఈ కేసులో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా గతంలోనే సుకేష్ చంద్రశేఖర్ ఈ రకమైనటువంటి లేఖ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ తర్వాత 3వ రోజు విచారణ సందర్భంగా సుకేష్ జైలు నుంచి, మండోలి జైల్లో ప్రస్తుతం అతను వివిధ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆ రిమాండ్ ఖైదీలో మండోలి జైలు నుంచి మరో లేఖ తాజాగా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు గతంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కవితక్క అంటూ ముందుగా హెడ్ లైన్ పెట్టి ఆ లెటర్ తన అడ్వకేట్ కి పంపించడము, అడ్వకేట్ మళ్ళీ తిరిగి మీడియాకు రిలీజ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటికీ నిజం రుజువైంది. ఈ నిజం రుజువైతుంది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు పక్కాగా దర్యాప్తు సంస్థల దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. కవిత చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులే కవితకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇచ్చారు. ఇప్పటికన్నా నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ గా భావించండి. ఆరోపణలు నిజమే, ఆరోపణలు కూడా నిజమయ్యాయి అంటూ కూడా మళ్ళీ మరోసారి గుర్తు చేసే విధంగా సుకేష్ చంద్రశేఖర్ ఈ లేఖ రాయడం జరిగింది. బూటకపు కేసులని రాజకీయ ప్రతీకారం అని, ఇన్నాళ్ళు కవిత చేసినటువంటి వాదన అబద్ధం అంటూ కూడా రుజువైంది. ఇది ఒక రాజకీయ కుట్ర, తన అనుమానితురాలు కేసులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, అయినా దర్యాప్తు సంస్థలు తనను ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి కవిత ఇస్తున్నటువంటి వర్షన్. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అబద్ధమని కూడా రుజువైందంటూ మాత్రం సుకేష్ చంద్రశేఖర్ ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వేల కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మన్ లో డబ్బులు స్టోరేజ్ కింద పెట్టింది. అనేక అక్రమాలకు పాల్పడ్డారు, తెలంగాణలో అవినీతికి పాల్పడ్డారు. దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఇతర దేశాల్లో భద్రంగా దాచిపెట్టారు. వాటిని ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి కోసం, తమ కుటుంబ సభ్యుల బాగు కోసమే ఈ డబ్బులని వేలాది కోట్లుగా సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచిపెట్టారని కూడా సుకేష్ చంద్రశేఖర్ ఈ లెటర్ లో అంశం పొందుపరచడం జరిగింది. నెయ్యి డబ్బాలు, గీ ప్యాకెట్స్ అంటూ కూడా గతంలోనే తను ఒక స్క్రీన్ షాట్స్, ఇది ఏదైతే ఒక క్రిమినల్స్ మధ్య, ఒక టెర్రరిస్టుల మధ్య ఉపయోగించుకున్నటువంటి లాంగ్వేజ్ కోడ్, ఎందుకంటే అవతల వ్యక్తికి అంతు పట్టకుండా జాగ్రత్తగా ఒక సీక్రెట్ కోడ్ ని ఏర్పాటు చేసుకుని ఈ ఆపరేషన్ సాగిస్తూ ఉంటారు. సో ఆ రకంగానే లిక్కర్ స్కామ్ కూడా ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ కోడ్ తోటి ఒకరితో ఒకరు సంభాషణలు జరుపుకోవడానికి నెయ్యి డబ్బా అంటూ కొంత ఆ లాంగ్వేజ్ ని ఉపయోగించుకొని ఈ నెయ్యి డబ్బా అందించాము, ఆ నెయ్యి డబ్బా నుంచి మీకు అందాల్సి ఉంది అంటూ కూడా నేరుగా డబ్బులు అనకుండా నెయ్యి డబ్బాలు అంటూ కూడా ఈ లాంగ్వేజ్ కోడ్ ఉపయోగించి డబ్బులని ట్రాన్స్ఫర్ చేశారు, ట్రాన్సాక్షన్ చేశారంటూ కూడా గతంలో నుంచి చెప్పారు. మీ నెయ్యి డబ్బా కథలపై దర్యాప్తు జరుగుతుందంటూ కూడా సుకేష్ చంద్రశేఖర్ కవితను ఘాటుగా వ్యాఖ్యానిస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్నాడు. మండోలి జైలు నుంచే ఈ లేఖని
పంపిస్తా ఉన్నాడు. ఎప్పటికప్పుడు బయట ప్రపంచంలో ఏమేం జరుగుతోంది లిక్కర్ కేసు అనేది సంబంధించి కూడా తనే స్వయంగా తన చేతి ద్వారా కదా లేఖ రాసి లీగల్ టీమ్ కి పంపించడము, లీగల్ టీం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఈడీకి, సిబిఐకి, మిగతా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి, ప్రెసిడెంట్ కార్యాలయానికి, ఏసీబీకి, మీడియాకు దీంట్లో ఇంక్లూడింగ్ చేస్తూ ఆ లేఖలు రాయడం జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కవితపై అనేక సార్లు నేను ఆరోపణలు చేశాను, ఎవ్వరు కూడా దర్యాప్తు సంస్థలు సీరియస్ గా తీసుకోలేదు. అప్పుడే ఈ రాసినటువంటి లేఖని పరిగణలోకి తీసుకొని విచారణ జరిపినుంటే కవితను అప్పుడే అరెస్టు చేస్తే ఇప్పటి వరకు ఈ కేసు డ్రాగ్ అవ్వకపోతుండే, ఇంత కాల సమయం పట్టకపోతుంది అంటూ మాత్రం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. కవితతో తాను చేసినటువంటి వాట్సాప్ చాట్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్స్ తో సహా విడుదల చేశాను. ఇవన్నీ కూడా అప్పటికే పరిగణలోకి తీసుకుని ఉంటే ఆ రోజే పూర్తి స్థాయి ఎవిడెన్స్ దొరికేది. ఆ స్క్రీన్ షాట్లు, కవితతో జరిపినటువంటి కన్వర్సేషన్స్ అంతా కూడా రాజకీయపరమైనటువంటి హీట్ అప్పట్లోనే పెంచింది. మళ్ళీ ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ రాసినటువంటి లేఖ మాత్రం ఒక్కసారిగా కలకలం రేపుతా ఉంది. సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్, కవిత అరెస్ట్ కు సంబంధించి సుకేష్ చంద్రశేఖర్ ఈ రకంగా స్పందిస్తూ లేఖ రాయడంపై మాత్రం తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా కవితకు సంబంధించి తెలియనటువంటి అంశాలు ఇంకా అతని దగ్గర ఏమైనా ఉన్నాయంటూ కూడా దర్యాప్తు సంస్థలు భావిస్తా ఉన్నాయి. అతన్ని కూడా ఈ కేసులో సంబంధించి ఆధారాల కోసం పీటీ వారెంట్ పైన కస్టడీలోకి తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తుందా, లేదా మొదటి నుంచి సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆర్థిక నేరగాడు, జనాల్ని కోట్లాది రూపాయలుగా ఇన్వెస్ట్మెంట్ పేరుతో ముంచి అనేక ఫ్రాడ్ కి పాల్పడినటువంటి వ్యక్తి, అతను మతిస్థిమితం సరిగ్గా లేదు, దేశంలో ఏ అంశం జరిగినా తన పైన వేసుకొని తన పేరు ద్వారా లేఖలు రాస్తూ ఏదో మెప్పు పొందేటువంటి, హైప్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం దేశ ప్రజలు ఇన్వెస్టిగేషన్ భావిస్తా ఉంది. కానీ కవితకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ఎగ్జాక్ట్ గా దర్యాప్తులో ఏవైతే కొన్ని సింబాలిక్ లాంగ్వేజ్ కోడ్ ఉపయోగించారో అవి ముందస్తుగానే సుకేష్ చంద్రశేఖర్ బయట పెట్టడం మాత్రం అతని దగ్గర పక్కా ఆధారాలు ఉండవచ్చు అనేది మాత్రం దర్యాప్తు సంస్థలు భావిస్తా ఉన్నాయి. ఈ లేఖని కోర్టు గాని దర్యాప్తు సంస్థలు గాని ఏదైనా పరిగణలోకి తీసుకొని సుకేష్ చంద్రశేఖర్ ని విచారణ చేపడితే అనేక అంశాలు దీంట్లోకి వెలుగులో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రవితేజ అంటే కవిత రిట్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వెలువడే అవకాశం ఉందా? రిట్ పిటిషన్ నిన్న ఆన్లైన్ ద్వారా దాఖలు చేయడం జరిగింది. దానికి ముందుగా నెంబరింగ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లిస్టింగ్ లో ఆ ఫైల్ అతను వేసినటువంటి పిటిషన్ అడ్వకేట్ నమోదు కావాల్సి ఉంటుంది. ఏ టైంకి రీచ్ అవుతుంది, ఎప్పటిలోపు రీచ్ అవుతుంది అనే దానిపై న్యాయ వ్యవస్థలో కేసులను బట్టి ఒక కేసు సుదీర్ఘ వాదన జరగచ్చు, ఇంకో కేసు ఇమీడియట్ గా అక్కడ తీర్పుని వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఏ టైంకి ఎలా రీచ్ అవుతుంది అనేది కూడా న్యాయ వ్యవస్థలో అంత ఈజీగా అంతూ చిక్కనటువంటి అంశం కాబట్టి నిన్న వేసినటువంటి పిటిషన్ ఈ రోజు లిస్ట్ అవుతే రేపు ఒకవేళ బెంచ్ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కేసుల సంఖ్యని బట్టి అత్యవసరంగా పిటిషన్ గా భావించండి అంటూ కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు కాబట్టి ఎమర్జెన్సీ పిటిషన్ కింద స్వీకరించి ఈ రోజు ఆ పిటిషన్ పైన వాదనలు వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా రేపైనా రీచ్ అయినా అతని వేసినటువంటి అడ్వకేట్ పిటిషన్ పై కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. సార్, ఒకవేళ ఈ ఆరోపణల మీద సుకేష్ ని గాని కవితని గాని విచారించే అవకాశం ఉందా? సుకేష్ చంద్రశేఖర్ గతంలో రాసినటువంటి లేఖలపై ఎక్కడ కూడా ఏ దర్యాప్తు సంస్థలు గాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాని, పోలీసు అధికారులు గాని ఎక్కడ కూడా తన లెటర్ ని కన్సిడర్ లోకి తీసుకొని ఈ జైలు నుంచి ఈ లేఖలు ఎలా వస్తా ఉన్నాయి, ఎలా అతనికి ఇన్ఫర్మేషన్ పోతుంది, అతని దగ్గర ఈ ఆధారాలు ఎక్కడివి, అసలు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఆర్థిక నేరగానికి తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గల పరిచయం ఎక్కడిది, సంబంధాలు ఎక్కడిది, నిజంగానే అతను బీఆర్ఎస్ భవన్ పార్కింగ్ లోకి వచ్చి అరుణ్ రామచంద్ర పిల్లైని కలిసి ఈ నెయ్యి డబ్బాలు అందజేశానని, అరవింద్ కేజ్రీవాల్ కి కోట్లాది రూపాయలుగా ఫర్నిచర్ ని అమర్చి విలువైనటువంటి ఫర్నిచర్ తన ఇంట్లో నేనే ఇచ్చానని ఈ రకంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అక్కడ ఆ మెటీరియల్ వస్తువులు కూడా నిజంగానే కనబడతా ఉన్నాయి. ఇది ఎవరైనా వెనక నుంచి రాజకీయ పరంగా దెబ్బతీయడానికి అతన్ని వెపన్ గా ఉపయోగించుకొని అతని ద్వారా ఈ స్టేట్మెంట్స్ ఇప్పించుకొని వాస్తవాలన్నీ బయటకు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి తన అంశానికి సంబంధించి ఏదైనా క్షమాభిక్ష లేదా ఉరిశిక్ష పడినప్పుడు అధికారులు ఒక అవకాశం కల్పించినప్పుడు ఈ వివరాలన్నీ బయటకు పెట్టాలి. కానీ పదే పదే లేఖల ద్వారా ఆ సమాచారాన్ని బయటికి పంపిస్తా ఉన్నాడు. లీగల్ టీం ఎప్పటికప్పుడు దాన్ని మళ్ళీ డ్రాఫ్టింగ్ చేసి ఇంగ్లీష్ లో దాన్ని కన్వర్ట్ చేసి మళ్ళీ ఆ మెసేజ్లు ఇవ్వడంపై మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. కానీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ రకంగా లేఖలు ఎలా బయటకు వస్తా ఉన్నాయనేది మాత్రం ఇప్పటికీ అంతుపట్టినటువంటి అంశం. తను రాస్తున్నటువంటి
లేఖలో మాత్రం కొంత మేరకు ఆన్సరబుల్ కనబడతా ఉంది. నిజంగానే ఆ పరిణామాలు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కవిత మొబైల్ నెంబర్ తో సహా కవితతో చేసినటువంటి లిక్కర్ పాలసీ అంశాన్ని అంతా కూడా స్క్రీన్ షాట్ ద్వారా బయట పెట్టారు. తను ఇచ్చినటువంటి లేఖల పైన ఇప్పటి వరకు ఎక్కడ కూడా కన్సిడర్ చేసి విచారణ జరిపి అతన్ని కస్టడీలోకి చూసుకొని విచారించాలన్న ఆలోచన ఏ దర్యాప్తు సంస్థలకైతే రాలేదు. మేబీ ఇతని మానసిక స్థితి సరిగ్గా లేక ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడేమో. ఇతని ఇన్వెస్టిగేషన్ కి పనికిరాడంటూ కూడా వారే ఒక కంక్లూజన్ కి వచ్చి ఈ లేఖలు ఎన్నైనా రాసుకొని తమకు సంబంధం లేనట్టుగానే దర్యాప్తు సంస్థలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారన్నట్టు మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ లేఖ కూడా పెద్దగా దర్యాప్తు సంస్థలు పట్టించుకోకుండానే వారి బాధ్యతలో భాగంగా జరపాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.